కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైనా నేనెలా మనగలను. చప్పట్లు కొడుతూ దేవుడి నామాన్ని మేము పరుచుకుందాం. పాట వచ్చిన వారు నాతో కలిసి పాడాల్సిందిగా ఇక్కడ మరొక మైక్ ఉంది, తీసుకొని పాడాల్సిందిగా కోరుచున్నాను. చప్పట్లు కొడుతూ బయట ఉన్న వారికి ఎవరైనా ఉన్నట్లయితే లోపలికి వచ్చేయాల్సిందిగా కోరుచున్నాను. ఆమేన్. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ దయలోనే అనుక్షణం తృప్తి పొందేదను. చప్పట్లు కొడు. నీ కృపలోనే అనుక్షణం తృప్తి పొందేదను. మరలా నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. ఆమేన్. ఆయన దయలో నుండి మనం దూరంగా వెళ్ళిపోయినా, ఈ లోకాశలు బట్టి మనం పడిపోయినా కృంగిపోయినా, ఆయన దయతో ఏం చేస్తాడంట? దూరముగా పారిపోయినా మరలా తీసుకొచ్చి హక్కున చేర్చుకునేటట్టు తండ్రి ప్రేమ నా నజరేయుడైన యేసు నీకు అందిస్తాడు. ఈ లోకంలో మరి ఎక్కడ కూడా దొరకనటువంటి ప్రేమ నజరేయుడైన యేసు నీకు అందిస్తాడు. హల్లెలూయా. నాతో కలిసి పాడదామా? ఆమేన్. హల్లెలూయా. ఒకసారి నేను పాడతాను, రెండోసారి నాతో కలిసి పాడండి. నీ దయ నుండి దూరముగా ప్రేమతో పిలచి కనుకరించితివే. నీ దయ నుండి దూరముగా ప్రేమతో పిలచి పలుకరించితివే. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ నేనెలా మనగలను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ
కృపలోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. హల్లెలూయా. ఆయన నామము ఘనమైన నామము, కొనియాడదగినటువంటి నామము, కీర్తించబడినటువంటి నామము. ఆయన నామమును ఆరాధించినప్పుడు వేవేల దూతల సమూహమునకు సైన్యములకు అధిపతి అయిన దేవుడు నిన్ను ఖచ్చితంగా స్పర్శిస్తాడు, నిన్ను ఖచ్చితంగా తాకుతాడు, నిన్ను అభిషేకిస్తాడు. హల్లెలూయా. ఆయన కృపయే నేటి వరకు కూడా మన ఆధ్యాత్మిక జీవితానికి మూలము. నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది, కొనియాడదగినది. నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది, కొనియాడదగినది. కృపయే నా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను. నీ మహదైశ్వర్యము తలంచుకి తరగనిది. కృపయే నా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను. నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. అందరూ కూడా నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపలోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. ఆమేన్. ఆయన సన్నిధిలో నివసించే మనకి, ఆయన సన్నిధిలో నివసిస్తున్న మనకి అనగా మన శరీరమునే ఆత్మీయ ఆలయముగా అలవర్చుకొని దేవుని కొరకు దేవుని మన హృదయంలో నిలుపుకొనిన వారి జీవితంలో ఎటువంటి ఆపద కానీ ఆటంకము కానీ ఉండదని చెప్పడానికి ఎంత మాత్రం కూడా వెనకాడట్లేదు మనం. హల్లెలూయా. నేడు నీ జీవితాన్ని ఆత్మీయ ఆత్మీయ ఆలయముగా మార్చుకుంటే ఎంత మాత్రం అపవాదికి చోటు ఇవ్వకుండా, ఎటువంటి దోషణకు ఎటువంటి అలవాట్లకు చోటు ఇవ్వకుండా దేవుని నామమునకు ఆలయముగా మార్చబడుదుముగాక. నీ సన్నిధిని నివసించునా ఏ అపాయము దరి చేరనివ్వవు. నీ సన్నిధిని నివసించునా ఏ అపాయము దరి చేరనివ్వవు. బండపై నిలిపెను
అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపలోనే అనుక్షణం చెబుదాం అందరూ కూడా తృప్తిపరచెదను. నీ కృపలోనే అనుక్షణం తృప్తి పరచెదను. నీ కృపలోనే చెబుదాం అందరూ కూడా అనుక్షణము కూడా తృప్తి పరిచేటువంటి దేవుడు ఆయన. ఆమేన్. నీ కృపతోనే యేసయ్యా అనుక్షణం తృప్తి పరచెదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవితాన కురిసెనే నీ కృపయే నా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను. నీ ఔన్నత్యమును తలంచుచు కృపయే నా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. ఆమేన్. నా జీవితాన కురిసెనే ఆయన కృపామృతం మన జీవితంలో మీద కుమ్మరించబోతా ఉన్నది. ఆమేన్. మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపలోనే అనుక్షణం చెబుదాం అందరూ. ఆయన కృపలో అనుక్షణము తృప్తి పరిచే దేవుడు. ఆయన కృపలో అనుక్షణము తృప్తి పరిచే దేవుడు. తృప్తి పరిచెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పరిచెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి. హల్లెలూయా హల్లెలూయా. తృప్తి పరచెదను. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.